సాగిపడినట్లుగా మా అందరినీ కూడా మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోనమని నా ప్రభు నా ప్రియరక్షకుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. దేవుని స్తోత్రాలు. ప్రభుని యేసునామమున మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి భక్తుడైనటువంటి యోహాను ఆయన వర్ణిస్తూ అనేక రీతులుగా భూలోకంలో ఆయనతో కూడా శిష్యులైతే మరి కొంతమంది 3.5 సంవత్సరాలే ఆయనతో కలిసి సంచరించారు. మరి యోహాను యాకోబులైతే వారు మరి ఎక్కువ కాలం మరి వారు బంధువులు అవటం వల్ల ఒకరింటికి ఒకరు వెళ్ళటం అది గడిచేది. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్న తర్వాత 30 సంవత్సరాల వయసులో ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించడం ప్రారంభించిన తర్వాత అది ఒక నూతనమైనటువంటి సహవాసం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సువార్త పని ప్రారంభించినటువంటి 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి 30 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి జీవితం, తర్వాత 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో కూడా ఆయన అభిషేకించబడిన తర్వాత ఆయనతో కూడా 3.5 సంవత్సరాలు కలిసి జీవించినటువంటిది ఒక అనుభవం. ఇక ఆ తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆయనతో కలిసి మరి కొంత సమయము గడపటం అనేటటువంటిది అది 3 విధాలైనటువంటి సహవాసాలు. అయితే ఈ 3 సహవాసాల్లో ఈయనకి అనుభవం. ఈ చివరి సహవాసం ఏమిటంటే ఆయన మృత్యుంజయుడైన తర్వాత భూమి మీద శిష్యులకు కనపడినటువంటి సహవాసం వేరు. పరలోకములో ఆయన ఉండి ఆయన పరలోక నివాసి అయిన తర్వాత తన శిష్యులకు తనను బయలుపరుచుకున్నటువంటి తన శిష్యులకు తన సహవాసం ఇచ్చినటువంటి ఆ యొక్క అనుభవం వేరు. రక్షణ పొందినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మొదటి సహవాసంలో ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన అభిషిక్తుడు కాకముందు ఉన్నటువంటి మరి జీవితం ఏమంటే తమ జీవితము ఒక అభిషిక్తునితో సహవాసం చేస్తుంది. ఈ అభిషిక్తుని సహవాసం వలన నేను నాకు కలిగినటువంటి సమస్తమును విడిచిపెట్టి వాటి మీద ఆసక్తి లేకుండా సహవాసం క్రీస్తుతో సహవాసానికే ఎక్కువ విలువిస్తూ జీవిస్తున్నాను అన్నటువంటి క్రైస్తవులు తక్కువ ఉంటారు. అయితే రెండో అనుభవం నుండికి వచ్చేప్పటికీ ఆయనతో కూడా శ్రమ పడేటటువంటి వారిగా ఉంటారు. వారు ఎప్పుడు కూడా వారి శ్రమలను క్రీస్తుతో కూడా నేను శ్రమ పడుతున్నాను అన్నట్టుగా వారు గడుపుతూ ఉంటారు. ప్రభు వారికి తోడుగా ఉంటాడు. అయితే 3వ అనుభవంలోనికి వచ్చేటప్పటికీ వారు శ్రమల యందు ఆనందించేటటువంటి ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఈ శ్రమల వలన నేను మహిమ పొందుతున్నాను,
మంటి ఘటమైన నా యందు మహిమైశ్వర్యం ఉంది అని చెప్పి పునరుద్ధానుని సహవాసం, ఏ సమస్యనైనా సరే జయించినటువంటి వానితో కూడా నా సహవాసం ఉన్నది అని వారు ఏమాత్రం కూడా ఈ లోక సంబంధమైనటువంటి బలహీనతలకు వారు లొంగరు. ఇక కొంతమంది ఉంటారు, వారు విశ్వాసంలో పరిపూర్ణులై వారు దేవునితో ఎక్కువ సహవాసం గడిపి వారు పరలోకానికి వెళ్ళి వస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో ఈ యొక్క అపోస్తలుడైనటువంటి యోహాను, ఆయన యేసుక్రీస్తు యొక్క సారూప్యం ఏమిటో, నజరేతులో పెరిగినటువంటి దినాల్లో ఆయన ఏమై ఉన్నాడో, ఆయనతో కూడా కలిసి సువార్త పని చేస్తుండగా ఏమై ఉన్నాడో, తర్వాత ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఏమై ఉన్నాడో, చివరికి పరలోక రాజ్యంలో ఆయన ఎంత మహిమతో ఉన్నాడో అదంతా కూడా ఆయన ఎరిగినటువంటి ఆయన శరీరంలో ఉండే ఈ యొక్క అనుభవాలన్నింటినీ కూడా ఆయన పొందగలిగారు. అలాంటి భక్తులు భూమి మీద ఎక్కువగానే ఉంటారు. వారు పరలోక దర్శనాలు, ఆయన ఎవరు, ఒక ఆయన ఉన్నాడు, సాధు సుందర్ సింగ్ గారికి కూడా అవి ఉన్నాయి. తర్వాత ఇంకొక ఆయన సాధు సుందర్ సింగ్ గారికి పరిచయం, ఆయన పేరు, ఆయన హిమాలయాల్లో ఉండేవాడు. మరి ఆయన ఇంకా మరణించలేదని అంటారు. తర్వాత ఆయన భూలోకంలో దర్శించి కొంతమందిని కలుసుకుంటూ ఉంటాడని దర్శనంలో నాకు ఒకసారి కనపడ్డాడు. మరి ఆయన పేరేంటి, పరలోక దర్శనాలు అని ఉంటాయి, ఆయన పుస్తకం చెప్తాను, తర్వాత చెప్తాను. ఆ పరలోక దర్శనాలు ఉంటా. అలాగా మరి మొంగమూరి దేవదాస్ సాయి గారు కూడా కొన్ని పరలోక దర్శనాలు పొందారు. ఇలాగా ఈ అనుభవాలు కలిగినటువంటి వాళ్ళు ఉండుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఈయన చెప్తూ ఏమంటున్నాడు అని అంటే, నమ్మకమైన సాక్షి. యేసుక్రీస్తును ఎలా వర్ణిస్తున్నాడు అనంటే, ఆయన నమ్మకమైనటువంటి సాక్షి. సాక్షి అనంటే బయలుపరిచేటటువంటి వారు, దేవుణ్ణి బయలుపరచటం. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి దేవుని ప్రేమను వారికి బయలుపరచు అని ఆయన నియమించినప్పుడు, ఆయన నమ్మకంగా దేవుని ప్రేమ అంతటికీ కూడా ఆయన సాక్షిగా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని మనం చదువుకుంటాం. అది ఎంత అంటే మనకు ఒక ఇల్లస్ట్రేషన్, ఒక నిదర్శనం కావాలి. ఆ నిదర్శనం ఏమిటి అని అంటే, క్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఆయన చేసినటువంటి ప్రేమ కార్యములు, తర్వాత ఆయన సిలువలో చేసినటువంటి పరిహారము, వీటినన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మానవులను ఎంత ప్రేమించాడో దానిని అంతటినీ కూడా ఆయన సాక్షిగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన నమ్మకమైన సాక్షి అనంటే మానవులు దేవుని ఎడల ఎంత అక్రమము కలిగినటువంటి వారు అయి ఉన్నారో ఆ అక్రమంతటిని ఆయన భరించినటువంటి, అంటే మానవుల అక్రమము భరించటంలో ఆయన మరి మంచి సాక్షి. సాక్షి అంటే మానవుల తరపువాడు. అందుకని మానవుల యొక్క అక్రమం అంతటిని ఆయన తాను భరించి మానవుల అందరి తరపున ఆయన విజ్ఞాపనకర్తగా ఉంటాడు. ఒక ప్రార్థనలో మనం చూస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశాడు అని అంటే, నిన్ను గురించి నన్ను గురించి అన్నమాట. అంటే నీవు నేను ఎంత
అక్రమస్తులమో, మనము దేవుణ్ణి ఎంత హింసించేటటువంటి వారిమో, దానినంతటిని కూడా దానినంతటికి ఆయన ప్రతినిధిగా ఉన్నాడు. దేవుని ప్రేమకు ప్రతినిధి పాపుల యొక్క మరి లోకస్తుల యొక్క ఎవరని చెప్పారు నువ్వే మరి లోకస్తుల యొక్క పాపస్థితికి అంటే అయోగ్యతకు అంతా ఆయన వెనకేసుకున్నాడు. అంటే దాన్ని ఎలా అంటారంటే, ప్రభువా ఇదిగో వీరందరూ పాపులు, వారందరి మీదకి నీ ఉగ్రత రానియొద్దు అని వాళ్ళందరి పక్షంగా ఆయన ప్రతినిధిగా ఉన్నాడు. దేవుని ప్రేమకు ప్రతినిధిగా ఉన్నాడు. అలాంటి సాక్షి ప్రభు అయినటువంటి యేసు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని మనం అర్థం చేసుకునేటప్పుడు దేవుని బైబిల్లో ఏముంటుందంటే, మరి దేవుని యొక్క సారూప్యం, తర్వాత దేవత్వం యొక్క సంపూర్ణత ఆయన యందు ప్రత్యక్షపరచబడతా ఉంది. దైవ లక్షణాలంటే ఏమిటో అవి ఆయన శరీరంలో బయలుపరిచాడు. తర్వాత ఆయన మానవుల పాపములన్నిటిని కూడా ఆయన ప్రత్యక్షంగా ఆయన ఎరిగి ఉన్నటువంటి ప్రభు అయి ఉన్నాడు. అందుచేత మానవుల బలహీనతలను, దేవుని పరిశుద్ధతను రెండు ఎరిగినటువంటి వాడై, అటు దేవుని ఉగ్రతను భరించి ఇటు మానవుల యొక్క బలహీనతలను ఓర్చుకొని మనకు ఆయన మరి పాప పరిహారమును చేశాడు. అందుచేత ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచాడు. భూపతులకు అధిపతిగా ఆయన అభిషేకించబడ్డాడు. మరి ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడు, మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి మొట్టమొదటి వ్యక్తి, అనగా మరలా మరణమును రుచి చూడకుండగా ఎల్లప్పుడూ యుగయుగములు మృతులలో నుండి లేచిన వానిగా ఉండేటటువంటి ఆయనే. తర్వాత భూపతులకు అధిపతి. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ అధికారులకు ఆయనే అధిపతి అయి ఉన్నాడు. అధిపతి అనంటే వారి పైన అధికారము కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు వారి యొక్క మహిమను మొదటిగా మనము ఆయన నమ్మకమైన సాక్షి, దేవుని ప్రేమకు సాక్షి, మన యొక్క బలహీనతలకు సాక్షి, ఆ రెంటిని చక్కగా వాటిని మరి పరిహారం, దేవుని ప్రేమను చూపించాడు, మానవుల పాపమును పరిహరించాడు. రెండవది ఆయన మరి మృతుల్లో నుండి ప్రథమముడిగా లేచాడు. ఈ లోకంలో మానవ శరీరం ధరించినటువంటి మనుషులు వారు చనిపోయి వారు మృతులయ్యారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరాన్ని ధరించి మరణించి మరల మూడవ దినాన తిరిగి లేచాడు. వారిలో మృతులలో ఏమైనా ఉన్నది, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచాడు ఈయన మొదలు. ఆ తర్వాత మిగిలిన లేస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు లేస్తారు. తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచనటువంటి వాళ్ళు కూడా లేస్తారు. వారు శరీరాలను ధరిస్తారు, వీరు శరీరాలను ధరిస్తారు. అయితే ఈ శరీరాలు కాదు కానీ మరి ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి వారు మహిమ శరీరాలు ధరించి ఆయనతో కూడా ఉండటానికి యోగ్యులు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు శరీరముతో వారు పునరుద్ధానులు అవుతారు. కానీ ఎందుకు వారు శరీరముతో పునరుద్ధానులు అయ్యారు అని అంటే, దేవుని వాక్యంలో రాయబడి ఉందంటే, వాళ్ళ శరీరం కూడా
నరక శిక్షను అనుభవించాలి. వారు శరీరముతో ఏమంటే నరకంలో ఉండేటటువంటి శిక్షల్లో శరీరంతో అనుభవించాల్సిన శిక్ష ఉంటుంది, తర్వాత ఆత్మలో అనుభవించేటటువంటి శిక్ష ఉంటుంది. అందుకని మృతుల్లో నుండి ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు కూడా లేపబడతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి ఆది సంభూతుడిగా లేచెను అని అంటే ఆయన మరణమును జయించి లేచాడు. పాపము లేనివాడు కనుక మరణము ఆయన బిగబట్టలేకపోయింది. తర్వాత ఆయన భూపతులకు అధిపతిగా ఉన్నాడు. నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచాడు. మూడవది భూపతులకు ఆయన అధిపతి. ఈ విషయాలు కొన్ని పూర్వం మనం ధ్యానించాం. అయితే ఈ దినాన ఈ మూడు రూపములను, ఈ మూడు మహిమలను ప్రభునందు చూస్తూ మనం ప్రభువును ఆరాధించుతాం. ఒకటి నమ్మకమైన సాక్షి. ఇటు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఇటు పాపులైనటువంటి ప్రజలు ఉన్నారు. వీరికి దేవుని ప్రేమను కనపరచట్లో దేవునికి మంచి సాక్షి. మానవుల యొక్క బలహీనతలను దేవునికి బయలుపరిచి ఆ పాపములకు పరిహారం చేసినటువంటి వానిగా ఈ మానవులకు ఒక మంచి ప్రతినిధి సాక్షి, నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడు. మూడవది ఆయన భూపతులకు అధిపతి. ఈ లోకంలో ఉన్నటువంటి మరి అధికారులైనటువంటి వారికి, నాయకులైనటువంటి వారికి అందరికీ ఆయనే అధిపతి. ఈ మూడు విషయాలు యేసుక్రీస్తును నీ హృదయంలో ధ్యానిస్తూ ఆయన నమ్మకమైన సాక్షి, ఆయన మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, ఆయన భూపతులకు అధిపతి అని మనోనేత్రముతో ఆయన దృష్టిస్తూ మనము ఆయన్ని ఆరాధించుదాం. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేరేపణ కలిగినటువంటి వాళ్ళు ఒకరు ప్రారంభించండి. నుండి ప్రభా అయ్యా నాయనా మరి నాయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభా నన్ను పిలిచి అయ్యా నీ రక్తము చేత ప్రభా నాయన నన్ను రక్షించి ప్రభా అయ్యా విమోచించి నాయన ఇంతవరకు నాయన నన్ను సజీవ లెక్కలో ఉంచి అయ్యా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకే లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో నా స్తుతి ఆరాధన సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సంబుద్ధుడిగా లేచిన వాడును అయా దేవా, భూపతులకు అధిపతినైన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా దేవా, మరి మీరెంతో గొప్ప దేవుడు అయ్యుండి అయా తండ్రి చిత్తాన్ని జరిగించి అయా తండ్రికి ఎంతో విధేయత చూపించి పాపినైన నా భారాన్ని మీరు భరించి ప్రవ్వా దేవా నమ్మకమైన సాక్షిగా అయా నా జీవితంలో అయా దేవా నన్ను విమోచించి రక్షించిన గొప్ప దేవుడు ప్రవ్వా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మృతులలో నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన గొప్ప దేవుడవు అయా, నేను కూడా అయా దేవా అయా మరణించి తిరిగి లేవడానికి మీరు నాకు ఇచ్చిన అయా దేవా నేను శక్తిని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా.
దేవానైనా ఆది సంభూతుడువు ప్రవ్వా. అయా దేవ భూపతులకు అధిపతివి తండ్రి. అయ్యా మరి అంత గొప్ప దేవుడు ప్రవ్వా, నాకు రాజుగా ప్రభువుగా అధిపతిగా నేను అయా కలిగి ఉండడానికి నా ఎడల మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న స్తుతి ప్రార్థన పాసనదిలో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మృత్యుంజయుడైన ప్రభా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు 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 ప్రభా. మనుషుల యొక్క బలహీనతలను ప్రభా దేవా ఎరిగిన దేవా నీకు వందనాలు ప్రభా. తండ్రి యొక్క ప్రేమను కనపరుచుచున్న దేవా, నమ్మకమైన సాక్షి అయిన దేవా, ఇరువురి మధ్య దేవా, దేవుని మధ్య మనుషుల మధ్య సంధి కలిగించుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అయా సమాధానపరచుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అయా దేవా యేసయ్యా నీకే స్తోత్రములు ప్రభా. మృతులలో నుండి ఆది సంభూతినిగా దేవా జన్మించిన వాడా నీకు స్తోత్రములు ప్రభా. అయా మనుషులకు దేవా మార్గమును చూపించుచున్న దేవా, అయా నీ యందు విశ్వాసం ఉంచిన వారిని ప్రభా ఆ రీతిగా దేవా లేవనెత్తనై ఉన్నవాడా నీకు స్తోత్రములు 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 ప్రభా. సమస్తమైన రాజ్యముల మీద అధిపతివైన దేవా, భూపతులందరినీ దేవా ఏలుచున్నవాడా నీ ఆధిపత్యమును బట్టి అయా నీ నీ మహాధిపత్యమును బట్టి దేవా, నీ సార్వభౌమాధికారమును బట్టి స్తోత్రములు 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 ప్రభా. అయా అమూల్యమైన నీ రక్తము చేత ప్రభా మమ్మలను కొన్న దేవా నీకు వందనాలు ప్రభా. విమోచన క్రయధనము చెల్లించిన దేవా నీకు వందనాలు తండ్రి. తండ్రి ఎదుట నిలవబెట్టుటకు ప్రభా యోగ్యమైన రీతిలో దేవా సిద్ధపరచుచున్న దేవా నీ సంఘమును బట్టి దేవా, సంఘములోనికి మమ్మలను పిలిచిన నీ పిలుపును బట్టి కృతజ్ఞతార్పణలు చెల్లించుకొంచు నీవిచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకుని ఈ చిన్న స్తుతి ఆరాధన జనేసినాములు సమర్పించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ ఎవరు చేస్తారా? పరిశుద్ధుడని నిత్యము మానక గాన ప్రతిగానాలు చేయుచున్న దేవాతి దేవా నీకు వందనాలు నాయన. వందనాలు తండ్రి. నమ్మకమైన సాక్షియు మరణం నుండి ఆది సంబుతుగా లేచిన తండ్రివి, భూపతులకు అధిపతివైన దేవాతి దేవా నీకు వందనాలు నాయన. అయా నువ్వంత గొప్ప దేవుడు అయింది ప్రభా. అయా నశించిపోతున్న నన్ను వెతికి రక్షించడానికి, అయా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్న నన్ను అయా దేవా నైనా నన్ను ప్రేమించి అయా నాయన నా పాపములు నాయన నీ కలు రక్తం ద్వారా అయా మరి దేవా అయా విమోచించి అయా మరి నన్ను అయా క్షమించి ప్రవ్వా అయా నాకు మంచి నమ్మకమైన సాక్షిగా ఉంటూ అయా మరి పాపముల చేత అపరాధములు సచ్చిన స్థితిలో నుండి నన్ను కూడా ప్రవ్వా అయా మరణం నుండి అయా నన్ను లేపిన తండ్రి దేవా నీకు వందనాలు తండ్రి. అయా దేవా తండ్రి, అయా భూపతులకు అధిపతువుగా అయా మరి నాకు తోడుగా నీడిగా ఉంటూ అయా మమ్మల్ని అయా నన్ను అయా మరి అయా నాకు తండ్రిగా తల్లివిగా అన్ని విషయాల్లో కూడా ప్రభావ నన్ను బలపరుస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఏమాత్రం అర్హత లేని నా ఏడలు కూడా ప్రభావ మీరు చూపిస్తున్న నీ ప్రేమను బట్టి అయా మరి దేవా నాకు మంచి నమ్మకమైన సాక్షిగా అయా మరి నాయన అయా మరి మరణంలో నుండి ఆది సంభూతుడుగాను అయా భూపతులకు అధిపతిగా ఉండి నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు లెక్కించలేని వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఏమిచ్చి నీ రుణం తీర్చలేని కానీ ప్రభావ నాకు ఇచ్చిన రక్షణ మాత్రం చేతపుచ్చుకుని నా యొక్క కొద్ది స్తుతులు యేసుక్రీస్తు నామంలో సమర్పించుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చేతానా నిబంధనను, త్యాగ సహిత నెరవేర్చేతానా నిబంధనను, మనలను తానే ప్రేమించే గనుక మనలను ప్రేమించేను, మనలను ప్రేమించేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువ అర్పించేను, సిలువపై అర్పించేను. చెడి ఉన్న నన్ను నా
తండ్రి అయ్యా మీరెంతగానో అయ్యా దయ చూపి కృప చూపి ప్రభువా నాయనా నా కొరకు అయ్యా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని ప్రభువా నా కొరకు విజ్ఞాపనకర్తగాను అయ్యా ఆది సంభూతుడిగాను మృతుల్లో నుండి ప్రభువా అయ్యా సజీవుడిగా లేచిన గొప్ప తండ్రి నీకే వందనాలు. అయ్యా పాపంలో చెడి ఉన్న నన్ను అయ్యా నైనా మరణ బంధకంలో నుండి అయ్యా విడిపించటానికి నా కొరకునైనా అయ్యా నమ్మదగిన దేవునిగా అయ్యా చాలిన దేవునిగా మీరు చేసినటువంటి అయ్యా శిలువ త్యాగాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభు. మృత్యుంజయుడిగా నాయనా నా దేవా అయ్యా మీరు జయశీలుడిగా లేచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నన్ను కూడా ప్రభు నాయనా దేవా రూపుదిద్దుతూ నాయనా తండ్రి అయ్యా పరలోకంలో నాయనా దేవా అయ్యా నీ స్వారూప్యంలోనికి అయ్యా ప్రభుని బిడలుగా అయ్యా నన్ను కూడా అయ్యా మీరు చేర్చుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ రక్షణ బట్టి స్తుతులు ప్రభువా. అయ్యా నైనా నేను ఏ రీతిగా ఉండాలో ప్రభువా అయ్యా దినదినము నన్ను సరిచేస్తూ ప్రభువా నైనా మృత్యుంజయుడిగా అయ్యా ఆది సంభూతుడిగా మీరు నా పక్షాన ఉన్న విధానాన్ని బట్టి మీకే వందనాలు. మీరు నా కొరకు సిద్ధపరిచిన క్షమాపణ బట్టి నీకు స్తుతులు, విజయాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభువా. నా కొరకునైనా సమస్తాన్ని నా తండ్రి అయ్యా సమస్తానికి అధికారిగా ఉన్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచు ఈ స్తుతి ఆరాధన యేసునామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయా మంచి సాక్షిగా ఉన్న యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయా మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన యేసయ్య వందనాలు. భూపతికి అధిపతి అయిన యేసయ్య వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇంత మంచి దేవుడిని మేము కలిగి ఉన్నందుకు నీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇంత గొప్ప దేవుడు మాకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మేము కూడా ప్రభువా ఏ రీతిగా నీకు నమ్మకంగా ఉండాలో ప్రభువా అయా మాకు తగిన సిద్ధపాటు దయచేయండి. అయ్యా నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చు ప్రభు. మేము నీ చిత్తాన్ని నెరవేర్చేవారు కూడా మమ్మల్ని కూడా సిద్ధపరిచి మంచి సాక్షిగా మమ్మల్ని కూడా ఈ లోకంలో నిలబెట్టమని అడుగుచు, నీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుచు ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మాకు సహాయం చేయండి తండ్రి. కాలంలో సమయంలో నీ శోధనలో ఉంచేవయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. దేవా నాయన ఇంతవరకు అయ్యా పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా పాప శాపాల కొరకు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి ప్రభా నేను పొందవలసిన శ్రమలు బాధలు నాయన నీవు పొందిన దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీ పోలిక చొప్పున నీ స్వరూపం చొప్పున మమ్మల్ని నన్ను సృష్టించిన దేవా, సృష్టికర్త నీకు వందనాలు ప్రభా. మంచి దేవా, నమ్మకమైన దేవా, నీ నమ్మకాన్ని మేము కలిగయ్యా అంతవరకు తండ్రి నీ సాక్షులుగా అంతవరకు మరలా నీవు తిరిగి ప్రభా మాకు పక్షిష్టం అయ్యే వరకు నీ సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా మా సంఘాన్ని దర్శించండి. ఇదిగో ప్రభా జరగనున్న ఆరాధన అంతట్లో నీ సన్నిధి నీ కృప ఉంచి దేవా ఆరోగ్యాలు ఇచ్చి ఇప్పుడు వరకు మమ్మల్ని ఈ రీతిగా ఉంచినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచు. పాపినైనా నన్ను దయతో క్షమించమని కొద్ది స్థుతి నీకే అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రీతిని బట్టి వందనాలు, స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా ఇదిగో ప్రభువా నమ్మకమైన వాడు ఆది సంభూతుడు అయిన ఉన్నవ దేవా, జీవాధిపతివైన యేసయ్య, జీవంగల దేవా నాయనా గడిచిన దినాలు క్షణాలు నీ కృపలో నీ దయలో భద్రపరిచి ప్రభువా నాయన ఇదిగో నాయన నీ సన్నిధిలో నిలబెట్టిన రీతిని బట్టి వందనాలు ప్రభువా. దేవా నా కొరకు మా కొరకు నాయన ఇదిగో ప్రభువా నీ అమూల్యమైన రక్తం చిందించి ప్రభువా నాయన నా పాపాల దోషాల కొరకు నాయన నీ రక్తాన్ని క్రయధనంగా నాయన ఇది ప్రభా చెల్లించిన గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన నువ్వు జీవం గల దేవుడు ప్రభువా. నీ మాటల్లో నాయన ఇదిగో ప్రభువా శక్తి ఉన్నది ప్రభువా. నాయన నువ్వు నిత్యజీవపు మాటలు గలవాడు ప్రభువా. నాయన జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆది సంబోధుడిగా ఉన్నవాడు ప్రభువా. నాయన భూపతులకు అధిపతివి నాయన ప్రభువా.
నాయన ఇదిగో ప్రభా మృతులను లేపుటానికి నాయన ఇదిగో ప్రభా అయా పరలోకం చేర్చడానికి నీవు వచ్చావు ప్రభా, పాపం నుంచి విడిపించడానికి, శాపం నుంచి నన్ను విడిపించడానికి నాయన నీవు వచ్చావు. నీకు వందనాలు స్తుతులు ప్రభా. నాయన లోకంలో నుండి మమ్మల్ని వేరుపరిచి నీ కృపలో నీ దయలో భద్రపరిచిన రీతిని బట్టి వందనాలు ప్రభా. నాకు నమ్మకమైన సాక్షిగా నీ సంఘంలో సన్నిధిలో బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ వాక్యాలు మా హృదయాలు ముద్రించండి, సహాయం చేయండి. ముందు నాయన ప్రతి ఒక్క నాయన ఆరాధనలో నాయన నీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తూ నా స్తుతిని ఆరాధన యేసుక్రీస్తు నామమున నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మా సృష్టికర్తమైన దేవా, నీకు వందనాలు. మమ్మలను ఎంతో ప్రేమించినటువంటి దేవుడవు నాయన, మా పాపములన్నింటినీ ఎరిగి ఉన్నటువంటి దేవుడవు నాయన ప్రభా. నీ కృప చేత నీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును నాయన మా పక్షంగా మంచి ప్రతినిధిగా ఉండటానికి నాయన ప్రభా, నాయన దేవుని యొక్క ప్రేమను నాయన మేము అనుభవించేటట్లుగా నాయన దేవుని ప్రేమను నాయన మా బలహీనతలను ఎరిగి ఉన్నటువంటి నాయన అర్థం చేసుకోగలిగేటటువంటి, సహించగలిగి పరిష్కారం చేయగలిగేటటువంటి చాలినటువంటి సాక్షిగా మా కొరకు నియమింపబడినటువంటి యేసయ్య నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నాయన తండ్రితో మమ్మలను సమాధానపరిచినటువంటి దేవా నీకు స్తోత్రములు. మా పాపములు నాయన అవి నాయన ఓర్వదగినవి కానప్పటికీ వాటిని మీరు ఓర్చుకొని నాయన వాటికి పరిష్కారమును చేసినటువంటి దేవా నీకెంతో వందనాలు దేవా. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచి నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా మృతులలో నుండి లేవటానికి నాయన పునరుద్ధాన బలమును అనుగ్రహించినటువంటి దేవా నీకు స్తోత్రాలు నాయన. ఈ లోకంలో దేవుని రాజ్య సంబంధులుగా నాయన భూపతులకు అధిపతి అయినటువంటి నీవు నాయన నీ రాజ్య సంబంధులమైనటువంటి మాకు అధిపతిగా, అధికారిగా, కాపరిగా ఉండి నాయన మమ్మలను నీ ప్రేమ చొప్పున నాయన నీ యొక్క నమ్మకమైనటువంటి నాయన నీ యొక్క ప్రేమను బట్టి మాకు అధిపతిగా ఉండి మంచి కాపరిగా ఉండి లోకాధికారుల యొక్క ప్రభావము, దుష్ట సాతాను శక్తుల యొక్క ప్రభావము మా మీదకి రాకుండా నీ అధికారం చొప్పున వాటిని అణచివేస్తున్నటువంటి దేవా నీకు స్తోత్రాలు. ఇట్టి మంచి స్థానములో నన్ను మమ్మలను నిలిపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభుని యేసు నామమున పెట్ట మీకు అందరికీ వందనాలు. మనమంతా దేవుని సన్నిధిలో లేచి నిలబడదాం. మరలా కూర్చునేటప్పుడు మీకు ఏది క్రమము అని అనిపిస్తుందో అట్లా కూర్చోండి. మీరు కూర్చునేటటువంటి విధానం మీరు క్రమము కలిగినటువంటి వారు, లేకపోతే క్రమము ముందు పెడితే ఏమవుతుంది, అట్లాంటి వాళ్ళు అవుతారో మీకు మీరే కనపరుచుకుంటారు. మీకు ఇష్టమైనట్టు చోట కూర్చోకుండా. తర్వాత ఇంకోటి ఏంటంటే, పిల్లలు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉంటేనే మంచిదేమో అనిపిస్తుంది. మరి ఇక్కడ కథలు లేకుండా చిన్న గొడవని చేయకుండా ఉండటం వాళ్ళకి సాధ్యం కావట్లా. అంచేత జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? బైబిల్ ఏముందా, నీతిమంతుడు లేడు, అల్లరి చేయకుండా ఉండే పిల్లోడు లేడు అన్నట్టు అనిపిస్తుంది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి, లైన్లో ఉండండి. సమయంలో మనము ఉజ్జీకీర్తన పుస్తకంలో ఉండండి 331వ పాట మరి పల్లవి పాడి 2వ వచనం నుండి 5వ వచనం వరకు పాడదాం. 331వ పాట. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. త్యాగ
శాశ్వత ప్రేమ చూపించే సిలువపై రుజువు గావించెను. శాశ్వత ప్రేమ చూపించెను. సిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల చేయునుగా. శుద్ధులు చేసెనుగా. ప్రేమ నమ్మకము గలతనము తన కుమారుని పంపెను. రక్తము చిందించి మా పాపము కడుగా. సిలువపై అర్పించెను. తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ఎవరు పాపమును ఒప్పుకొందురో వారిని క్షమించును. వారిని క్షమించును. ప్రేమ నమ్మకము తండ్రి తన కుమారుని పంపి రక్తము చిందించి మా పాపము కడుగా. అర్పించెను. సిలువపై మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. మా జీవితములా మార్చివేసి తన సంతతిలో తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను. స్వాస్థ్యము దయచేసెను. ప్రేమ నమ్మకము తన కుమారుని పంపెను. రక్తము చిందించి మా పాపము కడుగా. సిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభుని స్తుతింతుము. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభుని స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభువుకే. ఎల్లప్పుడూ ప్రభువుకే. ప్రేమ నమ్మకము దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము
92వ కీర్తన 92వ కీర్తన ప్రభునందు సహోదరి వల్లి పద్మ ఉత్తర ప్రత్యుత్తరముగా నడిపిస్తారు. ఆమె 1, 2, 3 వచనాలు చదివేస్తారు. మనం 4వ వచనం నుండి మార్చి చదువుకుందాం. ఆ తర్వాత మరి మేరీ పాప ప్రార్థన చేయండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం నొందుటకే గదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. గురిపోత కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను నాటబడి. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీర చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు పచ్చవృక్షం వలె యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మహోన్నతుని దేవా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీతిమంతుడువు, గొప్ప దేవుడువు ప్రవ్వా. అయా దేవా, అయా మరి మేము ప్రవ్వా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా ప్రవ్వా మేము ప్రవ్వా అయా దేవ నీ మందిరంలో వర్ధిల్లడానికి, అయా దేవ ఒలీవ మొక్కల్లాగా ఖర్జూరపు అయా చెట్లులాగా మేము ఫలించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీ మార్గాన్ని మాకు తెలియపరిచి ప్రవ్వా ఇది నాన్న ప్రభు ఈ విధంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి, నేను గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రవ్వా. ఈ సమయంలో తండ్రి అయా దేవా అయా నీ ఆరాధన కార్యక్రమంలో నేను పాల్గొనుంటుండగా ప్రవ్వా అయా ఆత్మతో సత్యంతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి ఇంతవరకు మీరు చూపించిన ప్రేమను బట్టి వందనాలు. ఇంకా ముందు జరుగు కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రవ్వా. అయా దేవ వాక్య పరిచయలో మీరు తోడుగా ఉండండి. అయా దేవ మా హృదయాలకు కావాల్సిన వాక్యాన్ని మీరు దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రవ్వా. నీ దాసులను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు వాడుకోమని యేసు పరిశుద్ధుని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధం, నీ రాజ్యం మాకు కావలసిన ఆహారం మమ్మల్ని శోధనలకి తేక కీళ్ళని తప్పి రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మీకు అందరికీ చాలా వందనాలు. దయచేసి క్రమంగా కూర్చోండి. ఈ సమయంలో ప్రభు చేసిన ఉపకారములను బట్టి మరి సాక్ష్యం చెప్పి దేవుని మహింపరచాలని ఉద్దేశించినటువంటి వాళ్ళు సాక్ష్యాలు చెప్పవచ్చు. మంచిది. మరి ఈ సమయంలో రమేష్ కానీ బాబురావు గారు కానీ సాక్ష్యం చెప్తారు. ఆ ఇద్దరు కలిసి వచ్చినా పర్వాలేదు, చేతులు కలుపుకొని వచ్చినా పర్వాలేదు. ఒకరు చెయ్యి ఒకరు పుచ్చుకొని దారి ఉన్నాయి. ఆ బైబిల్ తీ ప్రక్కన
మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మొన్న ఈస్టర్ ప్రేమ ఇందుకి మీ అందరి సహకారంతో మొత్తం మనం అందరం తలా కాస్త చేసుకుని మొత్తం 24,600 వచ్చింది. వాటిలో ఖర్చు 20,600 రూపాయలు అయింది. ఇంకా 4,000 రూపాయలు మిగిలి వీటిని ఇంకా 4,000 రూపాయలు ఉన్నాయి. మరి అవి ఈ ఈస్టర్ మనం ప్రేమ ఎందుకు ప్రిపేర్ చేసుకుందామని మేము అనుకున్నప్పుడు మరి శుక్రవారం వరకు కూడా మరి ఎవరు కూడా చాలామంది సహకరించలేదు. అయినప్పటికీ అయ్యగారు మాకేం చెప్పారంటే, అయ్యగారు అండి మా దగ్గర ఎంతవరకు వచ్చినాయి అంటే ఇక చెప్పాం, మీరైతే మాత్రం పని ఆపొద్దు, మీరు పని చేసేయండి, ఏదన్నా అవసరం అయితే నేను ఉన్నా కదా మీరు ముందుకు వెళ్ళిపోండి అంటే సరైన అయ్యగారు అని చెప్పేసి ఇక ప్రార్థన చేయించుకుని మేము వెళ్ళిపోయాం. ఈలోపు మన మరియమ్మ తానికి మరియమ్మ అమ్మాయి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అన్నయ్య మా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి అన్నయ్య అంటే సరే ఆ అమ్మాయి కొంత 4,000 చిల్లర అంత ఇచ్చింది. ఇక దాన్ని బట్టి ఆ డబ్బులు సమకూర్చుకున్నాక ఇంకా మేము పని మొదలు పెట్టేసాం. ఇక ఇచ్చేవాళ్ళు ఇస్తానే ఉన్నారు. ఇక లాస్ట్ ప్రేమ రోజు కూడా కొంతమంది ఇవ్వాల్సినవి ఇచ్చారు. అక్కడ వరకు దేవుడు ఎంతో సమృద్ధిగా ఇంకా మిగిలిపాటు ఉండేటట్లుగా దేవుడు కృప చూపాడు. మరి ప్రేమ ఇందులో మీరు అంత సహకరించినందుకు మరి మీ అందరికీ వందనాలు. మన పక్షంగా బాధ్యత వహించి మనమేం డబ్బులు ఇచ్చాం, వారేమో సిద్ధపరిచిన భోజనం మనకు పెట్టారు. దీని మధ్యన వాళ్ళ యొక్క మరి బాధ్యత, తర్వాత వారి యొక్క శ్రమ ఉన్నది. మన పక్షంగా వారు సిద్ధం చేశారు. చాలామంది సహకరించారు. తర్వాత మొత్తం ఎంతమంది ఇచ్చారని ఉంది? 48 మంది ఇచ్చారు. అది ఒక్కరి వల్ల కాదు కానీ కుటుంబాలు ఇచ్చారు. 48 కుటుంబాల నుండి ఇచ్చారు. 48 కుటుంబాల నుంచి ఇచ్చారు. ఇంకా అందరూ సహకరించారు. అంత కార్యక్రమం అంతా మంచిగా జయకరంగా జరిగింది. మళ్ళీ ఏంటంటే ఎంత బాధ్యతగా ఆ లిస్టు నేను చూశానో, వారు ఇంట్లో భోంచేసేటటువంటిది ఒక్కరు అవనండి, ఇద్దరు అవనండి, మరి ఒక్కొక్కరు 5-6 సరిపడగలిగేటటువంటి రీతిగా వారు ఇచ్చారు. అలాగా మరి ప్రేరేపింపబడిన దాన్ని బట్టి సమృద్ధిగా ఇచ్చి, మరి మనము ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనము ఇంకా ఇతరులకు కూడా మనం భోజనపు ఏర్పాట్లు చేసినట్టుగా మరి దానిలో పాలు పంపులు ఉన్నాయి. ఇందుని బట్టి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవునికి వందనాలు. ఈ 4,000 కానుక డబ్బాల్లో వేస్తారు. ఇప్పుడు మరి వీరిద్దరిని మనము జస్ట్ మరి అభినందిస్తూ ఒక 2 నిమిషాలు చప్పట్లు కొడదాం. మంచిది. ఈ సమయంలో ఈ వారంలో, ఇది ఏ వారం? 2వ వారం, మొదటి ఆదివారం. మరి ఈ దేవుని కృపను బట్టి మనకు మామూలుగా క్రమంగా జరుగుతున్నట్టుగా ప్రతి ఆదివారము, ప్రతి నెల మొదటి ఆదివారం ప్రేమ విందు ఉంటుంది. మరి ఈ నెలలో కూడా మరి ప్రభు బలలో పాలు పంపులు పొందినటువంటి వాళ్ళకి ప్రేమ విందు ఉన్నది. ఏప్రిల్ నెల ప్రారంభంలో తారీఖు ఎంత? ప్రారంభంలో ఏప్రిల్ నెల ప్రారంభంలో ఏంది? ఏప్రిల్ నెల ప్రారంభం తారీఖు ఎంత? 1వ తారీఖున పుట్టిన ఆయన మనకు ఈ దినాన మొదటి ఆదివారం నాడు ప్రేమ విందు మరి ఆయన మరి సిద్ధపరిచారు. కంచర్ల అనిల్ కుమార్ గారు
వారిని వారి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమెన్. మరి ఇంకేమన్నా ప్రకటించాల్సినవి ఉంటే చెప్పండి, ప్రకటిస్తాను. రేపు రాత్రి 7:30 గంటలకు రాజుబాబు గారి కుటుంబము స్తుతి ఆరాధన ప్రార్థన కూడిక 7:30 గంటలకు ప్రార్థన మందిరంలో ఉంటుంది రేపు. మరి ప్రభు కృపను బట్టి మంగళవారం నాడు 9వ తారీఖు రాత్రి 7:30 గంటలకు ప్రే ఫర్ యూత్, యవనస్తుల కొరకు ప్రార్థించండి అనే కార్యక్రమం. మరి ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా రావచ్చు. అక్కడ చేసేటటువంటి ప్రార్థన మాత్రం మరి యవనస్తులను గురించి చేస్తారు. మరి ప్రపంచవ్యాప్తంగా యవనులు, తర్వాత మన దేశంలో, మన పట్టణంలో, మన సంఘంలో, మన కుటుంబాల్లో యవనస్తులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత యవనస్తులైనటువంటి వారి యొక్క చదువుల విషయం, తర్వాత పరీక్షల విషయం, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, తర్వాత ఇతరమైనటువంటి మరి నడవడికలు, వాటన్నిటి విషయమై కేవలము యవనస్తుల నిమిత్తము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి ఏప్రిల్ 9వ తారీఖు మంగళవారం రాత్రి 7:30 గంటల నుండి 9 గంటల వరకు ప్రే ఫర్ యూత్ అనేటటువంటి కార్యక్రమము ఉన్నది. మరి దయచేసి సిద్ధపడండి, ప్రార్థన చేయండి. ఎవరన్నా రావచ్చు. రక్షణ పొందినటువంటి వాళ్ళు మరి ఈ యవనస్తులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేయటానికి ఆహ్వానింపబడుతూ ఉన్నారు. సమయంలో ఇంకేమైనా ఉన్నాయా ప్రకటించాల్సిన సంగతులు? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవానైనా నీ సంఘము, నీ గొర్రెలు, నీ గొర్రె పిల్లలు అని చెప్పావు నాయన. నీవే ప్రధాన కాపరిగా ఉండి వారికి జీవాహారమును అనుగ్రహిస్తూ, జీవజలములను అనుగ్రహిస్తూ, వారు ఆత్మలో బలపడేటట్టు నాయన, దుష్టుని ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు నీ యందు మానవుల కొరకు దాచి ఉంచిన, సిద్ధపరిచిన ఆశీర్వచనములను స్వతంత్రించుకునేటట్లు, నీ రాకడలో ఎత్తబడేటట్టుగా నాయన, ఏ ముడత కానీ కళంకము కానీ అట్టిది మరి ఏది లేకుండానట్లుగా నీ వాక్యము చేత శుద్ధీకరించుతున్నటువంటి దేవుడవు, నీ ఆత్మచేత అంతరంగములను పరిశోధించి పవిత్రపరుచున్నటువంటి దేవుడవు, నీకు స్తోత్రాలు. నాయన, ఈ సమయంలో ప్రభువా నీ వాక్యం ధ్యానించబోతూ ఉంటుండగా నాయన, నీ వాక్యమును మాకు దయచేయండి, మీ ఆత్మ ద్వారా బోధించండి నాయన. ఫలింపచేయి దేవుడే, దేవుని యందు ఫలింపజేసేటటువంటి ఆ యొక్క విషయము దేవుని యందు ఉన్నది అని రాయబడినట్లుగా ప్రభా పరిచర్యను ఫలింపచేయి. నీ దాసునైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలపరచండి. నీ పరిచర్య చేయుటకు శక్తిని అనుగ్రహించండి. నీ కృపాహస్తాలకు నా మట్టుకు నేను, మా మట్టుకు మేమును అప్పగించుకొనుచు యేసుక్రీస్తు శక్తి కలిగి నాను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మరి మీరంటే నాకు చాలా ధైర్యం. మీరంటే నాకు ఒకసారి కాదులే, ఎప్పుడు మీరంటే నాకు చాలా ధైర్యం ఉంటుంది. ఎందుకనంటే నేను చెప్పే వాటిల్లో 10 తప్పులుండా 5 తప్పులుండా ఏంటి పాస్టర్ గారు చెప్పాడు అని పట్టుకునేవాళ్ళు ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కనుక నాకు ధైర్యం. అయితే తప్పులు లేకుండా నడిపించేటటువంటి దేవుడు ఆయనకు అప్పగించుకుంటున్నాను కనుక ఇక ఆయనదే బాధ్యత. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం.
హబక్కూకు గ్రంథము ఎంత? 771. 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి వాక్యం చదువుకున్నాం. వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. దేవుని స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ హబక్కూకు ప్రవక్త, ఆయన మరి చిన్న ప్రవక్తలు అనబడినటువంటి వారిలో ఉన్నాడు. కానీ ఆయన చెప్పినటువంటి సత్యము చిన్న సత్యము పెద్ద సత్యము అని లేదు. దేవుని యొక్క సత్యము అది సత్యమే. రాజబాబు గారు అంటూ ఉండేవాడు ఏమిటంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరి అమ్మ పిల్లలేరి అని అంటే, బయటికి వెళ్ళారయ్యా పిలుస్తానుండు అని చిన్న పాపే అని పెద్ద పాపే అని పిలిచిందంట. అంటే పాప అని పిలవటానికి ఆమె పాపే అని పిలిచిందంట. అప్పుడు చెప్పుకొచ్చాడు ఆయన ఏంటంటే, వాళ్ళ అమ్మ దృష్టిలో చిన్న పాపి ఉంది, చిన్న పాప ఉంది, పెద్ద పాప ఉంది, మరి చిన్న తల్లి ఉంది, పెద్ద తల్లి. కానీ దేవుని దృష్టిలో ఏమన్నారు? దేవుని దృష్టిలో మరి అందరూ కూడా వారు మరి ఒకే రీతిగా ఉంటారు. సత్యము అనేటటువంటిది చిన్నాళ్ళు చెప్తే చిన్న సత్యం, పెద్దాళ్ళు చెప్తే పెద్ద సత్యం. కొన్ని ఊరిలో ఉంటారు చిన్న సత్యం పెద్ద సత్యం, చిన్న సుబ్బారావు పెద్ద సుబ్బారావు అని ఉంటా ఉంటారు. అయితే దేవుడు చిన్న ప్రవక్త ద్వారానైనా ఆయన పలికిన పలుకు అది సత్యము. పలికినటువంటి ఆయన ఒకడే. యెషయా ద్వారా పలికినటువంటి ఆయన ఒకరే, హబక్కూకు ద్వారా పలికినటువంటి ఆయన ఒక్కరే, చివరికి మలాకి ద్వారా పలికినటువంటి ఆయన కూడా ఒక్కరే. కాబట్టి అయితే ఈ వేదాంతులు ఏం చేశారంటే, ఎక్కువ సత్యములను ఎవరి ద్వారా దేవుడు చెప్పాడో వారిని పెద్ద ప్రవక్తలని, కొన్ని విషయాలే చెప్పినటువంటి వారిని చిన్న ప్రవక్తలని, అలాగా మరి అధ్యయనం చేసుకోవటానికి, స్టడీ చేసుకోవటానికి వారిని అట్లా విభజించారు. అయితే సత్యం మాత్రం అంతా ఒకటే. ఈ హబక్కూకు అనేటటువంటి ఆయన ఏం చెప్తా ఉన్నాడు? వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుదురు. తమలో తాము అతిశయపడేటటువంటి మనసు ఎవరికన్నా ఉంది అని అంటే వారు యథార్థవంతులు కాదు. అంతవరకు చాలు. మళ్ళీ మీరు ఈ బైబిల్ చదువుకుంటుంటే అది తెలిసేస్తే చాలు. తమలో తాము అతిశయపడేటటువంటి వాళ్ళు వారు యథార్థవంతులు కాదు బైబిల్ చెప్తా ఉంది. మరి ఎందుకు కాదు అనంటే, అతిశయపడటానికి నీ దగ్గర ఏముంది? నువ్వు అతిశయపడుతున్నావు. ఎందుకు అతిశయపడుతున్నావు? కాబట్టి అతిశయింపదగినటువంటిది మరి నీలో నీవు యథార్థవంతుడిగా, పరిపూర్ణమైనటువంటి యథార్థవంతురాలుగా నిలబడటం అనేటటువంటిది అది నీ వశంలో లేదు. అయినప్పటికీ నేను కాబట్టి ధైర్యంగా ఉన్నాను, నేను కాబట్టి పాపం చేయలేదు, నేను కాబట్టి నీతిమంతుడిగా ఉండను అని అతిశయిస్తూ ఉంటాను. అయితే వారి యొక్క అతిశయం అంతయు చెడ్డది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అయితే బైబిల్ ఏం చెప్తుంది? అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. నీతిమంతుడు, నేను నీతిమంతుడిగా జీవించాలి. దానికి బైబిల్ ఏం చెప్తా ఉంది? నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. విశ్వాసం అంటే తెలుసు కొంతవరకు మనకి, కానీ దేన్ని విశ్వసించాలి?
విశ్వాసం మూలముగా బ్రతకటం అంటే నేను నమ్మిన ప్రతిదీ నన్ను బ్రతికిస్తుందా? విశ్వాసం మూలంగా బ్రతుకుతానయ్యా కాబట్టి యాప చెట్టును దేవుడు అంటాను, అది నా విశ్వాసం నన్ను బ్రతికిస్తుందా? బ్రతికించు. కానీ విశ్వాసం మూలముగా అతడు బ్రతుకును అని అంటే ఈ మనుష్యుడికి ఉండాల్సినటువంటి ఒక బాధ్యత ఏమిటి అని అంటే తన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ ఈ విశ్వాసము సరిపోయినటువంటిదేనా, నేను నమ్మదగినటువంటి దానిని నమ్మానా, లేకపోతే ఇది రేవు పక్కన ఒక గడ్డి మోపు కనపడుతుంది కాబట్టి ఈ గడ్డి మోపు మీద పడితే ఈ గడ్డి మోపు ఎక్కితే నేను అక్కడికి తీసుకెళ్ళిపోతుంది అని నమ్మాడు అనుకోండి. నమ్మితే అది తీసుకెళ్ళొద్దా? తీసుకెళ్ళదు. ఇదివరకు మేము చదువుకునేటప్పుడు హిందీ పాఠంలో ఒక పాఠం ఉండేది, కబీర్ దాస్ అనేది. ఆ కబీర్ దాస్ అనేటటువంటి కుర్రాడికి వాళ్ళ ఆవిడంటే చాలా ఇష్టం, పెళ్ళైన కొత్తలో. అయితే వాళ్ళ అత్తగారింటికి ఆయన ఇంటికి మధ్యలో రేవడ్డం ఉందంట. ఇతనికి ఎప్పుడూ గుర్తుకొచ్చేసింది సడన్గా, ఇక భార్య దగ్గరికి వెళ్ళాలనుకుని బయలుదేరితే అక్కడ ఎవరు పడవలేదు కానీ ఒక తెప్పలాంటిది కనపడుతుంది. ఆ తెప్పని ఆసరా చేసుకుని ఇక్కడికి వచ్చేసాను. వచ్చి తెప్పని ఆ ఒడ్డు మీద పెడదాం, మళ్ళీ వచ్చేప్పుడు మళ్ళీ ఉపయోగపడద్దామని ఒడ్డు మీదకి లాగితే అది శవం అంట. ఈయనేం చేశాడు, అక్కడ శవం ఉంటే ఏటో శవం ఉంటే దాన్ని తెప్పలాగా అనుకుని అది తెప్ప అయి ఉంటుందని దాని మీద పడి ఈదుకుంటే ఒకడికి వచ్చాడు. సరే వాళ్ళ ఆవిడ ఇంటికి వచ్చాడట. చుట్టూ ప్రహరీ, మంచి పకడ్బందీగా ఉండేటటువంటి. అప్పుడు ఆయన భార్య గది నుండి ఒక తాడు ఏలాడుతుందంట. ఏలాడుతూ ఉంటే నా భార్య నా కొరకు ఈయన ఎప్పుడు వచ్చినా సరే అందుబాటులో ఉండాలి అని చెప్పి ఒక తాడు ఏలాడేసింది అని చెప్పి దాన్ని పుచ్చుకుని పైకెక్కి అవకాడ రూమ్లోకి వెళ్ళబోయేటప్పుడు దాన్ని చూసి అది పెద్ద పాము ఇట్లా ఉంటాయి. భక్త కబీర్ దాస్ అని ఆయన పాట. అయితే అవి ఏంటో ఇక ఏమంటే దేవుని యొక్క వాక్యములో నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. తన బ్రతుకు దేని మీద ఆధారపడాలి అనేటటువంటిది మనుషుడు జ్ఞానాన్ని ఉపయోగించాలి. తాను నమ్మినటువంటి వాని యొక్క మరి సామర్థ్యం, నమ్మదగినటువంటి వాడిని నమ్ముతున్నానా, నమ్మశక్యంగానటువంటి వాడిని నమ్ముతున్నానా అని అతడు తేల్చుకోవాలి. అయితే దేవుని యొక్క వాక్యము ఒకటి సెలవిస్తూ ఉంది. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినని యేసు వైపు చూచుచో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. చాలండి. ఇక్కడ విశ్వాసమునకు కర్త అని ఒక ఆయన ఉన్నాడు. మనము అనంటే ఈ హెబ్రీ పత్రిక రాసినటువంటి ఆయన యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్తగా నిరూపింపబడిన తర్వాత రాశాడు.
యేసుక్రీస్తు నమ్మదగిన వాడో కాదో ఆయన యందు విశ్వాసం ఉంచితే నా విశ్వాసమునకు సరి అయినటువంటి ఆ యొక్క ప్రతిఫలము నాకు లభిస్తుందో లేదో అని యేసుక్రీస్తుని గురించి టెస్ట్ చేయటం అనేటటువంటిది లేదు. ఎందుకంటే ఆయన అప్పటికే శోధింపబడ్డాడు, పరిశోధింపబడ్డాడు. ఆయన మరణము వరకు నమ్మకంగా ఉండి ఆయన తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏమాత్రం కూడా భంగపడకుండా వారు ఆశించినటువంటి దాన్ని పొందేటట్టుగా ఆయన వారి ఎడల ఆయన నమ్మదగినటువంటి వానిగా ఉండడు. అందుచేత ఆయన మీద ఆధారపడటం మానవులకు అది ఏమంటారంటే అది తేల్చబడింది. ఎవరి మీద ఆధారపడితే, ఎవరి మీద విశ్వాసం ఉంచితే నా జీవితం బాగుపడద్ది, నేను ఆశీర్వదించబడతాను, పరలోకానికి వెళ్తాను అనేటటువంటిది ఈ కాలంలో ఎవరు కూడా మరి కొంతమంది ప్రయాసపడుతూ ఉంటారు, దేవుళ్ళని మారుస్తూ ఉంటారు, దిశలు మారుస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి వాటిని మార్చి ఇక చివరికి ఏది నిరూపణ కాకుండా చివరికి ఏం చేస్తూ ఉంటారు, యేసు ప్రభు దగ్గరకు వస్తారు. మరి ఎందుకు అలా వస్తున్నారు అనంటే మిగిలినటువంటి వాళ్ళు వారి మీద నమ్మకం ఉంచాం, కానీ మేము నమ్మకం ఉంచినందుకు మాకు తగినటువంటి ఫలితం దొరకల. అయితే మేము ఈయన యందు ఏమి నమ్మిక ఉంచామో ఆ నమ్మిక మాకు ఫలిస్తుంది, మా విశ్వాసమునకు ఫలము లభిస్తుంది. కాబట్టి ఈయన యందు నమ్మిక ఉంచుట అది 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 మంచిది అని మాకు తేలింది. అందుకని దాన్ని దేవుని యొక్క వాక్యములో ఏమి రాయబడి ఉన్నది అనంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు. హల్లెలూయా. విశ్వాసము, నేను విశ్వాసిగా ఫలించేటటువంటి విశ్వాసం, మరి విశ్వసించి ప్రతిఫలము ఏమి ఆశించి విశ్వసించానో అది నాకు దక్కేటట్టుగా ఉండాలి అనంటే, ఇదిగో అలాంటి విశ్వాసంలో నిన్ను నడిపించడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగింపజేస్తాడు. ఆయన ఒక్కడే. ఆయన ఎవరనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుచేత విశ్వాసులైనటువంటి వారు అటు ఇటు 2 అడుగులు, రెండు పడవల మీద కాలు. ఈ సమయంలో రాజకీయ నాయకులు వాళ్ళ గురించి కొన్ని కార్టూన్లు వేస్తూ ఉంటారు. మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2 కాళ్ళు. మరి 2 కాళ్ళు మరి రెండు పడవల మీద పెట్టచ్చు. 2 పడవల మీద పెట్టాడు, ఇంకా మళ్ళీ మూడో కాలు బయటకు వస్తుంది. ఇది ఎవరి మీద పెట్టాలరా? ఏమిటి నిలకడలేనటువంటి మనసు. ఒక పార్టీని ఆధారం చేసుకుందామని లేదు, ఒక నీతిని ఆధారం చేసుకుందామని లేదు, ఒక విధానంలో మనము మరి ఇదేంటి స్థిరమవుదాము అనేటటువంటిది. పాస్టర్ గారు ఆర్ డానియల్ ఎజ్రా యూట్యూబ్లోనూ ఎక్కడో ఒక మెసేజ్ పెట్టి, ఏంటది? చూస్ ద బెస్ట్, తర్వాత చూస్ ద బెస్ట్, స్టిక్ టు ఇట్ అని. చూస్ ద బెస్ట్, స్టిక్ టు ఇట్. ఇప్పుడు కూడా ఉంది అది యూట్యూబ్లో. అంటే ఏంటి? చూస్ ద బెస్ట్, ఏది ఉత్తమైందో ఎన్నుకో, తర్వాత స్టిక్ టు ఇట్, దానికి అంటుకట్టబడిపోయి ఉండు. అంతేగాని రోజులు గడుస్తున్న కొలది మరి
పరిస్థితులు మారుతున్న కొలది మన విశ్వాసం కూడా మారిపోయేటట్టు, ఇదివరకటి కాలంలో ప్రభువునందు విశ్వాసం ఉంచానో రోజులు మారిపోయినాయి. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఘటాన్ని కాలేకపోతున్నాము. అందుకని విశ్వాసాన్ని ప్రభు మీద నుండి ఇక అటు మరి రాజకీయాల వైపు, లేకపోతే ఎదిగో యేసునందు విశ్వాసం ఉంచానో అంత బాగానే ఉంది, కానీ పలానా దేవుడిని నమ్ముకున్నాడంట, ఆయన బాగా స్పీడ్గా అభివృద్ధి చెందేశాడు, కాబట్టి యేసు ప్రభుని విడిచిపెట్టి అటు వెళ్ళిపోతే నేను తొందరగా బాగుపడతానని అనిపిస్తుంది. ఏమిటి అని అంటే ఒక విశ్వాసమునకు స్థిరపడి ఉండటంలా, మరి విశ్వాసమునకు కర్త అయినటువంటి వాడు, విశ్వాసము లేనటువంటి వారిలో విశ్వాసము పుట్టించేటటువంటి ఆయన కర్త అయినటువంటి వాడు అని అంటే అర్థం ఏమిటి అని అంటే విశ్వాసమును కలుగు చేశాడు. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ వైద్యులతో బాధపడుతుంది, రోగంతో యాతన పడుతుంది. అయితే ఆమెకు ఒక విశ్వాసం కలిగింది, ఏమిటంటే యేసుక్రీస్తుని గురించి విన్నది. అందుచేత ఆమెకు హృదయంలో ఈయన నా వ్యాధిని స్వస్థపరచగలడు అనేటటువంటి విశ్వాసం కలిగింది. అప్పుడు వచ్చింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, స్వస్థత పొందింది. ప్రభు ఏమన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్ప. ఈ విశ్వాసం పుట్టించింది ఎవరు? ఆయనే. ఆయన చేసిన పనులే ఆమె యందు విశ్వాసం కలుగజేసినాయి. అందుకని వినటం వలన విశ్వాసం కలుగును. దేవుని యొక్క వాక్యం వింటూ ఉండాలి, దేవుని యొక్క కార్యములు సాక్ష్యాల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు మనలో మరి ప్రభు విశ్వాసం కలుగజేస్తాడు. విశ్వాసము కలుగజేసినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంట, దానిని కొనసాగించువాడునని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన కొరకు ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఈ విశ్వాసములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యందు విశ్వాసముంచినటువంటి వారిని విశ్వాసము సడలకుండా వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మన విశ్వాసం తగ్గినప్పుడు ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనలాంటి శోధనలు వచ్చినప్పటికీ ఆయన తన పరుగును, తన గురిని విడిచిపెట్టకుండా ఆయన ముందుకు కొనసాగాడు. ఏంటి ఇన్ని శ్రమలు వస్తుందంటే ఈయన ఏంటి అట్ట బాధపడతా ముందుకెళ్తాడేంటి అని అంటే మరి ఆయనకు ఒక గమ్యము ఉన్నది. ఆ గమ్యములో పొందేటటువంటి గమ్యములో పొందేటటువంటి మరి బహుమానం, పందెములో ఒక అతను పరిగెత్తుతూ ఉంటుంటే కొంత దూరం వెళ్ళిపోయినాక ఇక అతడు అలసట పడిపోయి విసుగు చెంది ఆగిపోయాడు అనుకోండి, అతనికి బహుమతి అనేటటువంటిది రాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన ఏం చేస్తూ ఉంటాడు, తన ఎదుట గొప్ప ఆనందం, నిత్యానందం, దేవుని సింహాసనం మీద దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండేటటువంటి ఆ మహిమ ఉంది. నిత్యము వేలాది దూతల చేత స్తుతించబడేటటువంటి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగినటువంటి, భూపతులకు అధిపతి అయినటువంటి ఆ గొప్ప అధికారము ఉన్నది. ఆ గొప్ప ఔన్నత్యం, ఉన్నతమైనటువంటి స్థితి ఉంది. అంతేకాదు అసలు పరలోకం కోసం ఎందుకు ఆశపడాలయ్యా అని అంటే భక్తుల్లో ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే
నరకం తప్పించుకోవటానికి అదే అన్నాడు. పరలోకం అక్కర్లేదులే, అంత సౌకర్యాలు అక్కర్లేదులే, అంత మహిమ నాకు అక్కర్లేదులే అని అనుకుంటే మరి ఎందుకు? బిల్లి గ్రహం గారు ఏమన్నారంటే, నాకు పరలోక రాజ్యంలో నా 2 అడుగులు సరిపడేటటువంటి అంత స్థలం దొరికితే చాలు, నేను అక్కడ నుంచి ఉండిపోతాను. పరలోకంలో ఆ మాత్రం స్థలం దొరికితే చాలు నాకు. ఎందుకు? నరకంలో ఎకరం ఉందనుకోండి, ఎకరం మంటలే, ఎకరం వేదనలే. అక్కడ అడుగు కాదు కదా, 6 అడుగు కూడా వద్దు. ఎందుకనంటే అవి సహింపలేనటువంటి. అయితే మనము మన అవమానాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం, మనకు ఎదురయ్యేటటువంటి శోధనలకు బెదరకుండా ఉంటున్నాం. కారణం ఏమంటే, ఇదిగో మనం యేసు వైపు చూస్తున్నాం. మనము యేసు వైపు చూడటానికి ఆయన మన ముందు ఉంచినటువంటి ఒక దృశ్యం ఏమిటి అని అంటే, ఆయన శిలువ. ఆయన్ను గెత్సెమనే వనంలో ఆయన్ను బంధించడానికి వచ్చినది మొదలుకొని ఆయన్ని శిలువలో వేలాడదీసినంత వరకు ఆయనకు ప్రతి సమయమందునో ఆ యొక్క స్థితి నుంచి విడుదల పొందటానికి ఆయనకి అవకాశం ఉంది. కానీ వాటిని సహిస్తున్నాడు. ఎందుకనంటే ఆయనకు ఒక గురి ఉన్నది. అదేమంటే, ఇదిగో నిత్యత్వంలోనికి వెళ్తాడు, తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడవుతాడు. ఈ యొక్క కార్యమును, ఈ పందెమును జయించి వచ్చినందుకు పరలోకంలో గొప్ప మహిమ కలుగుద్ది. ఒక దైవజనుడు ఆఫ్రికా దేశం వెళ్ళి మరి సువార్త ప్రకటించాడు, ఒక మిషన్ తరపున వెళ్ళాడు. నిన్న నేను ఒక సాక్ష్యం, ఒక సువార్థికుడు, ఒక మిషనరీ సాక్ష్యం చదివాను. రష్యా దేశంలో ఒక కుర్రాడు మరి బ్యాప్టిస్ట్ సంఘం మారు మనసు పొందాడు, దేవుని కొరకు జీవించాలనుకున్నాడు, బైబిల్ ట్రైనింగ్లో చేరాడు. అక్కడ మరి దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. తర్వాత వారు కూడి ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారికి భారతదేశం వెళ్ళి సువార్త పని చేయమని చెప్పారు. అది 18వ శతాబ్దం, 19వ శతాబ్దం. అప్పుడు వారు సిద్ధపడ్డారు, బయలుదేరారు. రష్యా నుంచి వాళ్ళు ఖాళీ నడకను ఇద్దరు తెలంగాణ వచ్చారు. తెలంగాణ వచ్చి ఒక చోట హైదరాబాద్ నవాబుని కలుసుకుని, మేము ఇక్కడ మిషనరీలుగా పనిచేస్తామండి అని అంటే, సరేనని ఆయన ఒక ఊరు ఇచ్చాడు. ఆ ఊరిలో ఉండాలి. ఆ ఊరిలో ఉండేటువంటి రజాకారులు, సాయిబులు వాళ్ళని బాగా కొట్టి హింసించి, మీరు ఇంట్లో ఉండటానికి ఇల్లేదని చెప్పి ఆ సాక్ష్యాలు అవన్నీ వినిపిద్దాం అనుకున్న ఒక రాత్రి సంఘాన్ని. అప్పుడు వారు ఏం చేశారంటే, మళ్ళీ నవాబు గారిని అడిగారంట, నిజాం నవాబుని అడిగితే ఆయన అన్నారంట, సరే ఆ ఊరు వదిలేయండి, పక్కన జనగాం అనే ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్ళి చేయండి. అప్పటికే నైజాం నవాబు హైదరాబాద్లో ఒక పెద్ద స్కూల్ కట్టాడంట. ఆ స్కూల్ పేరేంటి? హైదరాబాద్లో పెద్ద స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూలా ఏంటో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని పెద్ద స్కూల్ కట్టేసి, దాంట్లో అందరూ కోటీశ్వర్లు ఉంటారు. ఈయన ఎవరో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ స్కూల్లో చదివిన వాళ్ళే, పెద్ద పెద్దవాళ్ళు చదువుతారు. అయితే ఆ దినాల్లో ఈ మిషనరీ ఏం చేశారంటే, హైదరాబాదు నవాబు మరి ధనవంతులైన పిల్లల కొరకు అంత పెద్ద పబ్లిక్ స్కూల్ కట్టాడు. కాబట్టి నేను దేవుని పిల్లల కొరకు అచ్చం అట్లాంటిదే కట్టాలనుకుని
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎట్లా ఉంటుందో అంత ఘనమైన రీతిగా జనగామంలో కట్టాడు. కట్టి దానికి ఒక అమ్మాయి పేరు పెట్టాడు, ఆయన కూతురు పేరు ఏదో పెట్టాడు. పెట్టి ఇక అంత త్యాగం చేశాడు. ఈయన చరిత్ర చదివినటువంటి ఒక ఆయన అక్కడ 57 ఎకరాల్లో కట్టాడు. ఈ చరిత్ర చదివినటువంటి ఒక ఆయన చూడటానికి వెళ్ళానంట. వెళితే లోపలికి వెళ్తే వినాయకుడు బొమ్మలు అవేవి ఉన్నాయి. ఏంటిది, క్రిస్టియన్స్ కదా అంటే, ఆ క్రిస్టియన్స్ అండి మరి గీతాంజలి పబ్లిక్ స్కూల్ వాళ్ళకి అమ్మేశారు. ఇదివరకు ఏదో పబ్లిక్ స్కూల్ అని ఉండే, దీని పేరు ఆ మిషనరీలు, ఆ పాస్ట్ గారులు మరి ఆ దొరగారు చనిపోయిన తర్వాత ఈ నల్లదొరలకు ఇస్తే ఈ నల్లదొరలు అమ్మేసుకుని పనిచేసుకుని. అంటే ఏంటి, వాళ్ళంత కష్టపడి ఏదో కాలం రాశాడు. మరి మూడు నెలలు నడిచి వచ్చారో 3 సంవత్సరాలు పెట్టిందో తెలియదు, కానీ 3 సంవత్సరాలు వారు నడిచి వచ్చి కడితే అంత ఏర్పాటు చేస్తే దానిని అమ్మేసుకున్నారు ఈ మిషన్, ఈ మన దేశస్తులు. కాబట్టి ఒక విశ్వాసము అనేటటువంటిది తన మట్టుకు తాను అంతము వరకు నమ్మకంగా కొనసాగించాడు ఆయన. అయితే మన దేశంలో ఉండేటువంటి ఈ పాస్టర్లో వాటిని అమ్మేసుకుని పనిచేసుకుంటూ ఉండాలి. అంచేత ఈ లోకంలో ఏమంటే, ఇదిగో ఒక ఉన్నతమైనటువంటి బహుమానము ఉన్నది. నేను ఆయన వైపు చూస్తూ, బైబిల్ ఏముంది, ఆయన వైపు చూచుచు, ఎక్కడ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునని యేసు వైపు దృష్టి యేసు మీద ఉండాలి. ఈ మిషనరీ గారు ఉండాలి అనుకోండి, తర్వాత వీళ్ళకి వచ్చింది అనుకోండి, వీళ్ళు దృష్టి ఎట్లా ఉండాలంటే ఆ మిషనరీ గారు ఎంత కష్టపడ్డాడో అలాగా అంతగా మనం చేయకపోయినప్పటికీ ఆయన సాధించి మనకు అప్పగించినటువంటి దాన్ని మనము చక్కగా నిర్వహించాలి. ఆయన ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు అవన్నీ కూడా నెరవేరేటట్లుగా మన దృష్టి, ఆ మిషనరీ దృష్టి ఎలాంటిదో మన దృష్టి అట్లా ఉండాలి. అలాగే క్రైస్తవుల దృష్టి ఎలా ఉండాలంట, యేసుక్రీస్తు ఏ దృష్టితో ఆయన మరి సిలువను సహించి మరణమును జయించాడో, మరి ఆయన అంతము వరకు ఏ రీతిగా నమ్మకంగా ఉన్నాడో, ఆయన వెంబడించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు తమ ప్రాణములు అలసట పడకుండా వారు ఓపికతో ఆయన వైపు చూచుచు అవమానములను నిర్లక్ష్యపెట్టి శ్రమలను సహించి మనము విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి. ఎందుకనంటే ఆయన విశ్వాసమును మనలో ప్రారంభించాడు, తర్వాత విశ్వాసమునకు కర్త, తర్వాత దానిని కొనసాగించేవాడు కూడా. నీలో విశ్వాసమును కలుగు చేసినటువంటి ఆయన నీలో విశ్వాసం కలగగానే వదిలిపెట్టేలా ఆయన నీ విశ్వాసాన్ని తొదముట్టించేంత వరకు ఆయన నీతో కూడా ఉండి, ఆయన ఏ రీతిగా సిలువను సహించి వేదనలను అవమానములను భరించి ఆయన విశ్వాసమును కాపాడుకున్నందుకు ఎలాంటి బహుమానం ఆయన పొందబోతున్నాడో ఆ బహుమానం పొందేంత వరకు ఆయన ఎంతో ఓపికతో తన యొక్క మరి జీవితాన్ని కొనసాగించాడు. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు ఎవరి మీద విశ్వాసం ఇచ్చారు? యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చారు. యేసు ప్రభు ఎందుకు, ఆయన గురేంటి? తండ్రి సింహాసనమందు కుడిపార్శ్వన కూర్చోవాలి. అయితే నీవు అది కోరుకుని ఏం చేసావు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చావు. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు
వాటిని సహించాడు అని అంటే బహుమానం కొరకు సహించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు కానీ నేను కానీ బహుమానం కొరకు ఆయన సహించినట్లుగా మనము కూడా సహించవలసి ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24 వచనం. యోహాను 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాను? ఎవరు నమ్ముకున్నారు? స్రవంతి, ఎవరి యందు విశ్వాసం ఉంచా? దేవుని. సరే, అటు ఇటు కాకుండా చెప్పేవాళ్ళే. సరే, మనము దేవుని మనం విశ్వాసం ఉంచాం. మనం విశ్వాసం ఉంచాము అని అంటే తొందరగా ఏం చెప్తారో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాము అని చెప్తారు. రైట్గా, కరెక్ట్గా అది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. ఇది మరి మనకి గ్రాహ్యం అవ్వాలి. ఏమిటి అని అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే సరిపోద్ది అనుకున్నాను. ఆయన ఏంటి, ఏమయ్యా నువ్వు నా యందు విశ్వాసం ఉంచావా అంటే, అవునండి. అయితే నీకు నిత్యజీవం కావాలంటే నన్ను పంపిన వాని యందు కూడా విశ్వాసం. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచకుండా నన్ను పంపిన వాని యొక్క చిత్తమును నెరవేర్చున్నటువంటి నా యందు విశ్వాసం ఉంచటం అనేటటువంటిది అది పరిపూర్ణమైనటువంటిది కాదు. నా యందు విశ్వాసం ఉంచావు, రైటే, కానీ నేను నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచా. ఆయన యందు ఎందుకు విశ్వాసం ఉంచాను అని అంటే, ఆయన నాకు తన సింహాసనంలో ఆయన తన కుడిపార్శ్వన నన్ను కూర్చుండబెడతాడు. నేను ఈ శ్రమలు సహిస్తున్నాను అని అంటే ఎందుకు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చునేటటువంటి అవకాశము తండ్రి నాకు ఇస్తాడు అనేటటువంటి విశ్వాసంతో, ఆయన నమ్మదగినటువంటి వాడు కనుక ఆ విశ్వాసమే నన్ను బలపరుస్తుంది. తండ్రి సింహాసనమందు తండ్రి యొద్దకు చేరుట అనేటటువంటిది, తండ్రి నన్ను తృణీకరించడు, తండ్రి నన్ను త్రోసివేయడు. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో మానవునిగా వచ్చినప్పుడు ఆయన తండ్రిని బతిమాలినటువంటి విషయాలు చూస్తున్నట్టే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన అంత నీతిమంతుడయ్యుండి కుమారునిగా యథార్థవంతుడిగా తండ్రి చిత్తము నెరవేర్చేటటువంటి వాడయ్యుండి కూడా ఆయన తండ్రి నన్ను మరి అంగీకరించడేమో అనేటటువంటి ఆ యొక్క భయముతో ఎప్పుడు ఆయన రోదనముతో కన్నీళ్లతో దేవుణ్ణి బతిమలాడుకుంటూ ఉండేవాడు. ఆ ప్రార్థన ఉంటుంది కొద్ది, నన్ను త్రోసివేయకు అని కూడా మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రిని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆయన అంత దీనుడై తనను మృతుల్లో నుండి లేపగలిగినటువంటి వాని యందు మరి వినయము కలిగి భయభక్తులు కలిగి అలాగా జీవించాడు కనుక ఆయన విశ్వాసమునకు తగినటువంటి ఫలము అనగా ఆయన సిలువను సహించటం వలన ఒక మంచి ఔన్నత్యంతో కూడినటువంటి ఆ యొక్క ప్రతిఫలం, ఆ బహుమానం పొందాం. అంచేత ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో మీకు నిత్యజీవం కావాలి, అయితే నా యందు విశ్వాసం ఉంచుతున్నారు, దానితో పాటు నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి.
విశ్వాసము పరిపూర్ణము కావాలి అనంటే యేసుక్రీస్తును పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు నందు మనము విశ్వాసం ఉంచటం, అది దాన్ని ఏమంటారంటే, దాన్ని ఎలా చెప్తారు అని అంటే, ఒక ఆయన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడి సంతానాన్ని ఇచ్చాడు. అప్పుడు ఇతడు సంతానాన్ని బట్టి సంతోషిస్తున్నాడంట. కానీ భక్తుడు ఏమంటాడంటే, సంతానాన్ని బట్టి సంతోషించడం కదయ్యా, సంతానము ఇచ్చినటువంటి వారిని బట్టి సంతోషించు. అంటే యేసుక్రీస్తును నీ కొరకు రక్షకుడిగా ఇచ్చాడు, ఆయన ద్వారా రక్షణ పొందావు. ఎంత గొప్ప ఏర్పాటు చేసినటువంటి తండ్రిని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తం నెరవేర్చేటటువంటి వానిగా ఉండు. నీ దృష్టి ఆయన మీద ఉంచమని, ఆయన్ని పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సాక్ష్య జీవితం ఏమిటి అనంటే, మన విశ్వాసాన్ని ముందుకు నడిపిస్తుంది. మన విశ్వాసము ఒక చోట ఆగిపోయేటట్టుగా కాకుండా విశ్వాసము కొనసాగింపబడుతూ ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకున్నాం. అందును బట్టి అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంప ఆలోచన చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని మృతుల్లో నుండి యేసు ప్రభు లేపాడు. అప్పుడు ఈ లాజరును చూసినటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభునందు విశ్వాసం వస్తున్నారు. అప్పుడు యూదులు ఏమి పథకం వేశారు అని అంటే, ఇదిగో ఈ లాజరును కానీ మనం చంపేస్తే యేసు ఈయన్ని మృతుల్లో నుండి లేపాడు అని చూపించేటటువంటి ఒక సాక్ష్యం అంటూ లేకుండా పోతుంది. ఈ సాక్ష్యం ఉన్నంత వరకు ఏమవుతుంది, ఇదిగో ఈ సాక్ష్యం కనపడుతుందయ్యా, దాన్ని మనం కాదనలేము అన్నాడు గమలీయేలు. అతడు పుట్టుకుంటివాడు. అతడు మరి స్వస్థత పడి గంతులు వేయచ్చు దేవుని స్తుతించాడు. మరి అందుకు మనం వాళ్ళని పట్టుకుని కొడుతున్నాం, తర్వాత శిక్ష విధించాలనుకుంటున్నాం. అయితే ఇది ఒక మూలన జరిగిన కార్యక్రమం కాదు. దేవుని యొక్క వారు విశ్వాసం వల్ల చేసినటువంటి కార్యాలు కళ్ళ ఎదుట ప్రజలందరూ చూస్తూ ఉంటుంటే, మరి యేసు నామమున ఈ పని జరిగితే యేసు నామము అది అబద్ధము అని మనం ఎట్లా చెప్తాం? కాబట్టి ఇది ఒక మూలన జరిగింది కాదు, ప్రత్యక్షమవుతూ ఉంది. అయితే యూదులు ఏమి చేశారు, అట్లయితే ఈ సాక్ష్యాన్ని చంపేద్దాం, లాజర్నే చంపేద్దాం, యేసు ప్రభు చనిపోయిన లాజర్ని బ్రతికిచ్చాడు అని చెప్పుకుంటున్నారనుకోండి. చెప్పుకుంటుంటే ప్రజలకు విశ్వాసం కలగదు. ఒక సాక్ష్యం ఉంటే సాక్ష్యాన్ని బట్టి వారు దేవుని యందు విశ్వాసం వస్తారు. ఆ సాక్ష్యము మనకు ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన నమ్మకమైనటువంటి సత్య సాక్షి. దేవుడు మృతుల్లో నుండి మనుషులను ఆయన లేపుతాడు. వారిని మరి వారి యొక్క విశ్వాస యాత్రలో బలపరుస్తాడు. ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ సిలువలో ప్రభు తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించేంత వరకు ఎంత మరి సహనాన్ని ఓర్పును ఇచ్చాడో, అలాగా ఆయన యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారందరినీ కూడా ఆయన అలాగా నడిపిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ బహుమానమును నిత్య జీవమును తప్పకుండా పొందుతారు అనేటటువంటి ఒక సాక్ష్యమును మరి యేసుక్రీస్తునందు లోకమునకు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన శిలువ సహించటం, అది మన విశ్వాసం బలపడటానికి ఆధారం. మనలో విశ్వాసం కలిగింది ఆయన వలన, అది కొనసాగించటం కూడా ఆయన వలనే. కాబట్టి మన విశ్వాస జీవితం సడలకుండా ఉండాలి అని అంటే ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన లోకంలో జరిగించినటువంటి ఆ విమోచన కార్యము ఎల్లప్పుడూ మన హృదయంలో అది సాక్షార్థంగా నిలిచి ఉండాలి. ప్రభు యొక్క జీవితం మనకి స్మరణంగా ఉండాలి. ఎప్పుడు ఆయన ఏ రీతిగా లోకాన్ని జయించాడో, పాపమును జయించాడో, ఎంతో సహనము వహించి తండ్రి అప్పగించినటువంటి పనిని తుదముట్టించాడో, అవన్నీ మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు ఏం అర్థమవుతుంది అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నన్ను కూడా అలాంటి విశ్వాసం నాలో కలుగు చేస్తాడు. ఆయన వలె నేను కూడా నా పరుగును తుదముట్టిస్తాను. ఆయన తానున్న స్థలంలో నన్ను నిలుపుతాడు అనేటటువంటి ఒక నమ్మిక మన యొక్క అనుభవంలో అది నెరవేరుతూ ఉంటుంది. రోమా పత్రిక 3వ అధ్యాయం 26 వచనం చదువుకున్నాం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఎలాగూ చేశాడు. దేవుడు ఆ కార్యం చేశాడు. నేను ముగిస్తాను. అదేమంటే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. దేవుని కరుణ మనం పొందాలి అనంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ఆధారం అయ్యా. ఆయన రక్తమందును విశ్వాసముంచు, దేవుని కరుణ నీకు లభిస్తుంది. కాబట్టి నీవు దేవుని కరుణ పొందాలి అనంటే యేసు రక్తము ఆధారం. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతుడుగా తీర్చువాడునై యుండుటకు ఆయన అలాగూ చేశాడు. దేవుడు నీతిమంతుడు. మరి మానవులను ఎలా నీతిమంతులుగా చేస్తాట? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నీతిమంతుడు. కాబట్టి ఎవరైతే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడో వారందరినీ నేను కూడా నీతిమంతులుగా చేస్తాను అని దేవుడు ఒక ఆధారం పెట్టాడు. పాపులమైనటువంటి మనము దేవుని ఎదుట నీతిమంతులుగా నిరూపించబడలేకపోతున్నాం. అయితే మనము నీతిమంతులుగా దేవుని ఎదుట నిరూపించబడటానికి ఒక ఆధారం ఇచ్చాడు. ఏమిటి అంటే యేసు రక్తం. అది కరుణాధారం. దేవుడు తన కరుణ చొప్పున నీవు నీతిమంతుడు అవటానికి నీతిమంతుడైనటువంటి తన కుమారుని యొక్క రక్తాన్ని అక్కడ ఆధారంగా ఉంచాడు. నీవు ఆయన యందు అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ పొంది ఆయన వాగ్దానం చొప్పున నీవు నీతిమంతుడిగా చేర్చబడినప్పుడు, నీవు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను కూడా నీతిమంతుడిగా ఇస్తాడు. అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా దేవుడు ఏ వ్యక్తిని కూడా నీతిమంతుడిగా ఎంచడు. మరి తండ్రి అంగీకరిస్తేనే కానీ తండ్రి ఒకరిని నీతిమంతుడు అని ప్రకటిస్తేనే కానీ ఎవరు నీతిమంతులు కాలేదు. అందుకు తండ్రి పెట్టినటువంటి ఒక ఏర్పాటు ఏంటంటే, నీవు యేసు రక్తము ద్వారా కరుణ చేత పాప పరిహారం పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ను ఆశ్రయించాలి. యేసును ఆశ్రయించాలి. యేసునందు విశ్వాసం ఉంచాలి.
అప్పుడు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని తండ్రి ఏం చేస్తాడంటే నీతిమంతులుగా ఎంచుతాడు. ఇది చిన్న ఒక రకంగా ఈక్వేషన్ లాగా ఉంటుంది. ఏంటంటే దేవుడు నీతిమంతుడు, ఆయన కుమారుడు నీతిమంతుడు, పాపి ఉన్నాడు. ఈ పాపి సరాసరి దేవుని దగ్గరకు వచ్చి నీతిమంతుడు కాలేడు. ఎందుకంటే పాపి తండ్రి నీతిమంతుడు ఆయన్ని సమీపించలేడు. అంచేత నువ్వు మొదట కుమారుని దగ్గరకు వెళ్ళు, ఆయన రక్తంలో దేవుని కరుణ దొరుకుద్ది. దేవా పాపినైన నన్ను కరుణించు అని వేడుకున్నప్పుడు నీ పాపం పరిహరించబడి నీవు పరిశుద్ధుడు అవుతావు. అప్పుడు ఆయన కుమారుడు కూడా నీతిమంతుడే. ఆయన యందు విశ్వాసం ఉంచావు గనుక నీవు కూడా నీతిమంతుడు అవుతావు, నీతిమంతురాలు అవుతావు. అప్పుడు దేవుడు తన కుమారుడు ఏ రీతిగా నీతిమంతుడై ఉన్నాడో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ వారు నీతిమంతులయ్యేటట్టుగా ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. ఇదే విషయాన్ని ఇంకోసారి చెప్తాడు. రోమపత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచవాలి. విశ్వాసం ఎందుకు అనంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎంచబడాలి అనంటే విశ్వాసము ద్వారానే. విశ్వాసము లేనటువంటి వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడరు. మొదటి విశ్వాసం ఏమిటి అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా పాప పరిహారం లభిస్తుంది. అది శిలువ సువార్త. దాన్ని విశ్వసించారు, యేసు దగ్గరకు వచ్చారు, పాప క్షమాపణ పొందారు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని తండ్రి అయినటువంటి దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అప్పుడు ఈ పాపికి కుమారుని ఎదుట నీతిమంతుడే, తండ్రి ఎదుట కూడా నీతిమంతుడే. అప్పుడు కుమారుని ద్వారా దేవుని యొక్క సింహాసనమును సమీపించడానికి పాపులైనటువంటి వారికి మరి అవకాశము ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనిని, ఈ సత్యమును మనం తెలుసుకునేటప్పుడు ఒక సంగతి మనం ఆలోచించాలి. ఆలోచించడం అంటే దానిని మనము తెలుసుకోకపోతే ఈ సత్యము అర్థం కాదు. నీవు నేను ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా ఈ లోకంలో కొన్ని మేళ్ళు, ఒక ప్రత్యేకత ఉన్నది, అది మనం పొందుతున్నాం. అయితే దానికంటే ఎక్కువ అనుభవం ఉంది. దానిలోనికి వెళ్ళిన తర్వాత ఇంకా మహిమకరమైనటువంటి జీవితం లభిస్తుంది. మరి దానిని కూడా దాటి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? దేవుని సహవాసంలో తండ్రితోనూ కుమారునితోనూ ఆ నిత్య జీవంలో ఉండేటటువంటి ఆ భాగ్యం లభిస్తుంది. ఇప్పుడు మనము ధ్యానించినటువంటివి ఏమిటి అని అంటే కుమారుని ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళటానికి ఒక నీతి మార్గము ఏర్పాటు చేయబడింది. ఆ నీతి మార్గమును అనుసరించినటువంటి వారు, కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు నీతిమంతులు. కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారిని తండ్రి నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి నీతిమంతులు అవ్వాలి అనంటే ఇక్కడ ఏం కనపడతా ఉందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు తండ్రి వారిని నీతిమంతులుగా చేయటం అనేటటువంటిది కనపడుతుంది. ఇది కాస్త ఉన్నతమైనటువంటి దశ. అయితే మొదటి దశ ఏముంది? యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి మనను పవిత్రులనుగా చేయను. మన దృష్టి ఎప్పుడు వీటి మీదే ఉంటుంది. యేసు రక్తము చేత మన పాప పరిహారం పొందటం అనేటటువంటి దాని మీదే ఉంది. కానీ యేసునందు విశ్వాసముంచుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడటం, అప్పుడు తండ్రి
ఆయన కూడా మనలను నీతిమంతులుగా తీర్చి ఆయన మనకు నిత్య జీవంలో ఒక మహిమకరమైనటువంటి స్థానమును ఆయన అనుగ్రహిస్తాడు అనేటటువంటి సత్యము అది మనము గ్రహించగలిగి ఉండాలి. ఎల్లప్పుడూ పాపములు ఒప్పుకొని పరిశుద్ధులం అవటం, రక్షణ పొందటం అంతవరకే చాలు అని అనుకుంటాం. అయితే పౌలు ఆయన ఏమంటాడంటే, ఎప్పుడు మూలపాఠముల మీదే పునాది వేయొద్దు. మారు మనసు, పాప క్షమాపణ అనేటటువంటి మూలపాఠముల మీదే పునాది వేయకుండా నీతిమంతులుగా పరిపూర్ణులు అవటానికి మన విశ్వాసమును కాపాడుకుంటూ, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించినటువంటి ప్రభు ఏ రీతిగా ఆయన తన పందెంలో తన సిలువను భరించుటలో ఓపికతో కొనసాగాడో, విశ్వాసులైనటువంటి వారలారా అలాగే విశ్వాస జీవితాన్ని కొనసాగించారు. అప్పుడు మీరు తండ్రి చేత నీతిమంతులు అని ఎంచబడి ఆ సిలువను సహించినటువంటి ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుడు ఏ ఔన్నత్యమైనటువంటి బహుమానాన్ని పరలోకంలో సిద్ధం చేశాడో ఆ బహుమానం పొందటానికి మీరు అర్హులవుతారు. అంటే రక్షణ పొందాము అన్న మాత్రాన చాలదో, క్రీస్తు సిలువను సహించినట్టుగా ఆ విశ్వాస జీవితాన్ని సహిస్తూ దాన్ని కొనసాగిస్తూ ఉంటుండగా దేవుడు వారిని నీతిమంతులుగా పరిపూర్ణులుగా చేస్తాడు, వారిని బలపరుస్తాడు, నిత్య జీవంలో వారికి బహుమానములు పొందేటట్టుగా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. మనమంతా దేవుని సన్నిధిలో లేచి నిలబడి కానుకలు సమర్పించి ప్రభుని మహింపరుద్దాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. ధరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీయగా మరి యేసు వరకీయా ప్రభు యేసుదే ఆమేన్. ఒకసారి ఈ వారము కార్యక్రమాలు జ్ఞాపకం చేస్తాను. రేపు రాత్రి 7:30కు మరి రాజుబాబు గారి కుటుంబ ఆరాధన, కుటుంబ స్తుతి ఆరాధన ప్రార్థన మందిరంలో ఉంటుంది. ఎల్లుండి మంగళవారం. ఏం పండుగ అది? ఉగాది. ఆ ఉగాది రోజున ప్రార్థన మందిరంలో 7:30 నుండి 9 వరకు యవనస్తులకు ప్రత్యేకమైనటువంటి కూడిక ఉంటుంది. ఆ యవనస్తుల కొరకు ప్రార్థన చేసేటటువంటి విశ్వాసులైనటువంటి వారు కూడా పాల్గొని ఆ యవనస్తుల నిమిత్తం ప్రార్థన చేయటంలో సహకరించారు. ప్రే ఫర్ క్రిస్టియన్ యూత్, క్రైస్తవ యవనుల కొరకు ప్రార్థన చేసేటటువంటి ప్రత్యేక రాత్రి 1 గంటన్నర ఎల్లుండి రాత్రికి. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మరి తప్పకుండా పాల్గొనండి. యవనస్తులైనటువంటి వారు, పురుషులు, స్త్రీలు తప్పకుండా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. దయగల యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రం 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 ప్రభువా. ఈ లోకంలో ప్రవేశించిన నాట నుండి నాయన పాపులుగాను అపవిత్రులుగాను దుర్నీతి సంబంధులుగాను జీవిస్తున్నటువంటి మా జీవితాలను
దేవానైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చావు. నాయన తండ్రి అయినటువంటి దేవుని చేత నీతిమంతులుగా అంగీకరింపబడినటువంటి వారమై తండ్రి ఇచ్చేటటువంటి బహుమానము కొరకు కుమారుడైన యేసుక్రీస్తు ఏ రీతిగా శిలువను సహించి అంతం వరకు ప్రాణం పెట్టినంత వరకు ఆయన తండ్రి చిత్తము నెరవేర్చేటటువంటి వానిగా ఉన్నారో ఆ రీతిగా కుమారుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి మేమును తండ్రి చిత్తమును నెరవేర్చేటటువంటి నాయన దేవుని చిత్తం నెరవేర్చేటటువంటి వారి వలె ఎన్ని విధాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు కలిగినప్పటికీ మాకు శ్రమలు వచ్చినప్పుడు మాకంటే ముందుగా శ్రమ పడినటువంటి యేసుక్రీస్తును చూచి ధైర్యము కలిగి ఆ విశ్వాస జీవితంను కొనసాగించే వారిగా ఉండేటట్లు మమ్మలను బలపరచండి. ఈ సమయంలో నీ సన్నిధిలో అర్పింపబడినటువంటి అర్పణలు మీరు అంగీకరించండి. దేవ మీరు స్వీకరించండి, ఆశీర్వదించండి. నాయన మీ పరిశుద్ధ పరిచర్యలో వాడుకునే ఆత్మలను రక్షించండి. కూడినటువంటి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములను నాయన స్వస్థతలను నాయన ప్రభా నీలో అంటుకట్టబడి ఫలించేటటువంటి జీవితం దయచేయండి. వారి వారి శరీర ఆత్మీయ అవసరతలన్నీ తీర్చండి. వారి కుటుంబంలో నీ సమాధానం, సమృద్ధి దయచేయండి. దేవ నశించున్నటువంటి వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము అని సెలవిచ్చి ఉన్నావు గనుక నాయన ఈ దినమున నీ సన్నిధిలో మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క సువార్త అందరికీ అది రక్షణకరంగా ఉండేటట్టు, ఏ ఒక్కరికి వెర్రితనంగా ఉండకుండా ఉండేటట్లు మీరు సహాయం చేయండి. మీ దీవెన ఆశీర్వచనాలతో పంపుమని యేసు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయం, సాతాన క్రియల నాశనం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.